వెల్కమ్ టు అవర్ ఛానల్. సో దివ్య వర్సెస్ తనుజ ప్రోమో వచ్చింది. లైవ్ లో కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా క్లారిటీగా చెప్పుకుందాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు ఏమీ లేదు ఇక్కడ. ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే, అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఒకరిని తీసేయండి అని చెప్పాడు. మీరందరూ అనుకొని ఒకరిని తీసేయండి, సో మీరంతా క్యాప్టెన్సీ కంటెండర్స్ అవుతారు అని చెప్పాడు. చెప్పగానే అక్కడ తనుజ ఫస్ట్ చెప్తుంది, నన్ను తీసేయకండి, నన్ను తీసేయకండి, నన్ను క్యాప్టెన్ అయినా తీసేయకండి, ఎందుకంటే నేను ఆడాలని ఉంది నాకు, నేను అంతా ఎఫర్ట్స్ పెట్టాను అనిపించట్లేదు, నేను ఇంకా ఆడతాను అని చెప్పుకుంటాను. ధీమాన్ కూడా ఫస్ట్ ఎప్పుడో 2-3 వీక్స్ అప్పుడు నన్ను నేను క్యాప్టెన్ అయ్యాను, ఇప్పటిదాకా 7 వీక్స్ నుంచి నేను కంటెండరే అవ్వలేదు, సో నన్ను కూడా తీసేయకండి. సంజన నేను కూడా ఫస్ట్ ఎప్పుడో అయ్యాను, సో నన్ను కూడా తీసేయకండి అని వీళ్ళు చెప్పుకుంటుంటే, ఇలా కాదు ఎవరో ఒకరు వెళ్ళి ఎవరో ఒకరి పేరు చెప్పండి అని అనుకునే లోపు దివ్య వచ్చేసి టక్కున తనుజ పేరు చెప్తుంది. తనుజ పేరు చెప్పేసి, ఆల్రెడీ నీకు లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ, ఇప్పుడు 10th, ఇప్పుడు ఈ వీక్ కూడా నీకు కెప్టెన్ అయ్యావు, ఇమ్యూనిటీ మళ్ళీ ఇంకో వీక్ కూడా అవుతే 3 వీక్స్ కంటిన్యూగా ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. సో వద్దు, ఈ ఈ టైంలో ఈ క్రిటికల్ సిచ్యుయేషన్లో వద్దు, ఇమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్, కెప్టెన్ అనడం కాదు ఇమ్యూనిటీ, కెప్టెన్ అంటేనే ఇమ్యూనిటీ నా ఉద్దేశంలో అని చెప్పేసి చెప్తుంది. చెప్పగానే ఇక్కడ ఇక తనుజకి సర్రమని ఎత్తది ఇక కోపం. ఇక ప్రతిదానికి నన్ను లాగుతావు, ప్రతిదానికి లాగుతావు, గేమ్ పరంగానే కదా నేను అయ్యాను, నేను ఊరికే కూర్చున్నానా, ఊరికే నేను ఏమైనా క్యాప్టెన్ అయ్యానా అని సర్రన లేసిపోతుంది. సో నన్ను ఎవరేం క్యాప్టెన్ చేసి కూర్చోబెట్టలేదు, నాకేం ఊరికే ఇమ్యూనిటీ రాలేదు, నేను కష్టపడాలని కష్టపడి గెలుచుకున్నాను అంటది. ఏమంటే నీ ఆట గురించి కాదు, నీకు మళ్ళీ అవుతే ఇమ్యూనిటీ వస్తుంది, ఆ ఉద్దేశం నేను గేమ్ పరంగానే చెప్తున్నాను ఈమె చెప్తుంది అనమాట. సో అది అయితే ఇక ఈమెకి ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నాకు తనుజ బిహేవియర్ నచ్చలేదు. ఎట్లా అంటే చెప్తా. అయితే ఇదేనా ప్రతిసారి గేమ్ పరంగా నేను ఒక్కదాన్నే కనబడుతున్నానా, నీకు ఇంకెవ్వరు కనిపించట్లేదా, నన్నే ఎందుకు లాగుతావు, ఇది నీ బిహేవియర్, ఇది నీది అని ఇట్లా వంకరగా మాట్లాడబోతుంటే, చాలే వచ్చి కూర్చో ఇట్లా ఇట్లా వెటకారంగా ఇట్లా ఇట్లా వెకిలిగా, నువ్వేంది నన్ను అనేది, నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టుగా బిహేవియర్ అది. వచ్చి కూర్చో పా పా, ఇది ఇలాంటి బిహేవియర్ నాకు నచ్చలేదు. నువ్వు డిఫెండ్ చేసుకో, ఎంత అంటే అంత డిఫెండ్ చేసుకో. నేనే ఎందుకు దివ్య ప్రతిసారి అప్పుడు నన్ను తీస్తావు, ఇప్పుడు నన్ను తీస్తావు, అలా మాట్లాడుకో, ఓకే, అలా మాట్లాడుకున్నా నడుస్తుంది. అంతేగాని ఈ చిరాక్ ఫేస్ పెట్టుకొని ఇలా అనడం అంటే ఇక దివ్య కోపం వస్తుంది. ఇది నీ వర్జినాలిటీ. అవును, నా వర్జినాలిటీ ఇదే, మనిషిని బట్టి నా వర్జినాలిటీ బయటపడుతుంది, మా అటిట్యూడ్ని బట్టి నా వర్జినాలిటీ బయటపడుతుంది అని చెప్తుంది. అంటే అప్పుడు నీ ఇదే కదా, నీది ఇదే కదా ఫేస్ అన్నట్టుగా అయింది కదా అక్కడ. అప్పుడు ఒకసారి సాయి నామినేట్ చేసినప్పుడు కూడా కొంచెం ఇట్లా పొగరుగా చూడడం కానీ, పొగరుగా అనడం కానీ, ఫేస్ స్ట్రక్చర్ ఇలాంటివి కనిపిస్తాయి తనుజాలో. సో అది ఎవరికైనా కూడా బాధ అనిపిస్తుంది. అప్పుడు దివ్య కూడా బాధ అనిపించింది, ఇది నీ ఒరిజినాలిటీ, ఇన్ని రోజులు నువ్వు ఫేక్ ఉన్నావు, ఇప్పుడు నటిస్తున్నావు అన్నట్టుగా ఏమంటది. నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తా, నువ్వు కూడా నాకు రెస్పెక్ట్. తనుజ నువ్వు అరుస్తే నీకన్నా గట్టిగా నేను అరుస్తా అని మాట్లాడుతుంది. ప్లీజ్ కీప్ క్వైట్, నేను చెప్పని అంటే నువ్వు నాకేం చెప్పేది, వచ్చి కూర్చో అంటది. ఇంకా వీక్ ఉంటే కూడా అంటే ఈమె తనుజకి ఏంటంటే, నన్ను తీసేద్దు, నేను ఉండాలి గేమ్లో. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఎలా ఉంటుంది గేమ్ అంటే, ఇప్పుడే క్యాప్టెన్ అయ్యి నెక్స్ట్ వీకే క్యాప్టెన్ అంటే ఎవ్వరు తీసుకోరు, ఎవ్వరు ఒప్పుకోరు. ఇంకొక మాట చెప్తా, ఇక్కడ ఇమాన్యుయల్ని కూడా తీసేయచ్చు, ఎందుకంటే ఇమాన్యుయల్ ఆల్రెడీ 3 times క్యాప్టెన్ అయ్యాడు, 2 weeks ఇమ్యూనిటీ వచ్చింది ఆయనకి. సో అక్కడ ఇమాన్యుయల్ కూడా తీసేయచ్చు. కాకపోతే ఎవరికి కోపం ఉంటుందో వాళ్ళనే తీసేస్తారు, ఎవరి రైవలరీ ఉంటుందో వాళ్ళనే తీసేస్తారు, అదేదా మ్యాటర్ కదా. సో ఎవరికి ఇప్పుడు సంజన గారిని ఎప్పటికీ మన సుమన్ శెట్టి నామినేట్ చేస్తూనే ఉంటాడు, ఎవరికి కోపం ఉంటుందో వాళ్ళని నామినేట్ చేస్తారు, అంతే తప్ప వేరే వాళ్ళని చేయరు కదా. దివ్య ఏంటంటే ఉంటే ఉంటా, పోతే పోతా, నేను అనాలనుకున్నది అంట, నేను చెప్పాలనుకున్నది చేస్తా అనే పోతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ వచ్చింది, ఆమె ఆశ తీరిద్ది. ఉంటే ఉంటా, పోతే పోతే వెళ్ళదొప్పుతారు. నీకు తనుజ, నీకు ఓటింగ్ ఉందని నీకు భజన చేయ, తనుజ 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 అని భజన చేయమంటావా? నీ చుట్టూ చేరి నేను చేయను, నేను ఇట్లే ఉంటా, నీ చుట్టూ తిరిగి నీతోని నీ ఓటింగ్ కోసం నీకు ఫేక్గా ఉండలేను అన్నట్టుగా ఈమె బిహేవ్. ఇప్పుడు భరణి అయినా ఇమ్ము అయినా ఎవరైనా కూడా తనుజతో ఓటింగ్ కోసమే ఉంటున్నారు. ఇప్పుడు రీతు కూడా అంతే, రీతు ఎందుకు సేవ్ చేసింది,
తనుజ కొంచెం ఓటింగ్ ఉందని చెప్పేసి తనుజ తిరుగుతున్నాను. నేను అట్లా జపం చేయ, నేను అట్లుండా. ఇదే కదా మనకు బిగ్ బాస్ లో కావాల్సింది. ఈ రియాలిటీయే కదా, ఇలాంటిదే కదా మనం కోరుకునేది. ఇలా ఉంటేనే కదా ఒక ఫైర్ ఒకటి ఒకటి క్రియేట్ అవుతుంది మనకు అక్కడ. ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటేనే కదా మనకు అక్కడ చూడబుద్ధి అవుతుంది. రైవల్రీ ఇప్పుడు కూడా ఏ సీజన్ హిట్ అయినా కూడా చూడండి, మీరు ఆలోచించండి. అక్కడ సన్నీ వర్సెస్ సిరి హనుమంత్ షణ్ముఖ్, అఖిల్ వర్సెస్ అభిజిత్, ఇట్లా ఉండాలి కదా. గౌతమ్ వర్సెస్ నిఖిల్ మలియక్కల్. చెప్తున్నా, ఇట్లా రైవల్రీ ఉంటేనే కదా చూడబోతుంది. అప్పుడు 3లో శ్రీముఖి వర్సెస్ రాహుల్ సిప్లిగంజ్, ఇట్లా రైవల్రీ ఉంటేనే కదా చూడబుద్ధి అవుతుంది. అప్పుడు శ్రీజ ఉంటే కూడా ఇలాగే ఉండేది. దివ్య ఇప్పుడన్నా ఫైర్ అయింది. దివ్యను భరణిగా రాపారు, లేకపోతే ఎక్కడో ఉండేది దివ్య అనిపించింది నాకు. ఎప్పుడు ఆప్తా వస్తా ఉన్నారు. అది ఇప్పుడు దివ్య లాస్ట్ టైము ట్రైన్ టాస్క్ లో కూడా తనుజని తీసింది. ఎందుకంటే నచ్చదు అంతే. నచ్చదు కాబట్టి తీసేస్తా. మనసులో పెట్టుకుని బయట పెట్టుకోదు. నచ్చదు ఏదైనా కానీ తీసేస్తా అంతే. నువ్వు అందరు సపోర్ట్ కోరుకునే ఉంటావు. నీ లెక్క నేను అందరు సపోర్ట్ కోరుకుని గేమ్ వైజ్ గా నువ్వు యూజ్ చేసుకుంటావు సపోర్టు. నేను అట్లా కాదంట. నిజమే కదా, గేమ్ వైజ్ గా సపోర్ట్ వాడుకుంటుంది తనుజ. అదే చెప్తుంది, క్లియర్ క్లారిటీగా చెప్పేస్తుంది. అది తనుజకి నచ్చట్లేదు. తనుజ గురించి కరెక్ట్ గా డిఫెండ్ చేసుకుంది, కరెక్ట్ గా మాట్లాడింది. అసలు ఎవరు ఎదురెళ్ళట్లేదు. ఆమెకు భయపడిపోతున్నారు. ఆమె ఓటింగ్, ఆమె ఫ్యాన్ బేస్, ప్రతి ఒక్కరు వచ్చిన హింట్స్ ని బట్టి ఆమెకు ఎదురెళ్ళాలంటే భయపడిపోతున్నారు. ఎదురు మాట్లాడాలంటే భయపడిపోతున్నారు. దివ్య కదా ఇట్లా మాట్లాడాలి కదా, ఏంది నువ్వేంది నాకు అని మాట్లాడేస్తుంది. ఇది కదా కావాల్సిన ఫైర్, ఇది కదా మనకు ఉండాల్సిన ఫైర్. ఇట్లనే ఉంటే బాగుండేది ఫస్ట్ నుంచి. కనీసం ఈ 4 వీక్స్ అయినా చూడబుద్ధి అవుతుంది. ఏం ఫైర్ లేకపోతే కుటుంబం, అన్నగారి కుటుంబం, నాన్నగారి కుటుంబం, నాన్న అన్న కళ్యాణ్ ఇమ్ము ఇట్లుంటే ఎవడు చూస్తాడు బిగ్ బాస్. అట్లాంటి కావాలంటే సీరియల్ చూసుకోండి. ఇదిదా ఫైరు. ఈ దివ్యను ఈసారి నో ఎలిమినేషన్ పెడితే ఈ ఫైర్ అనేది కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు తనుజ, నువ్వు ఇప్పటి వరకు క్యాప్టెన్ అయ్యి నీకు చాలా సార్లు ఇమ్యూనిటీ వచ్చింది. ఫస్ట్ ఆ బెడ్ టాస్క్ అప్పుడు కూడా ఇమ్యూనిటీ వచ్చింది. ప్రతిసారి నీకు ఇమ్యూనిటీ, బెడ్ టాస్క్ ముందు ఒక వారం ఇమ్యూనిటీ వచ్చింది ఆమెకు. ఎవ్రీ టైం ఎక్కువ ఇమ్యూనిటీ వస్తుంది. ఈ లాస్ట్ మూమెంట్ లో వరుసగా ఇమ్యూనిటీ రావడం కరెక్ట్ అనిపించలేదు దివ్యకి. అంతే. ఇమ్ము అంటే అప్పుడొకసారి ఆయన వరుసగా అవ్వలేదు కదా. వరుసగా అయితే ఆయన కూడా దొబ్బెత్తారు. సో దివ్య పాయింట్ ఆఫ్ లో 100% కరెక్ట్. తనుజ అనవసరంగా అగ్రెసివ్ అయింది అంటే దివ్య కొంచెం జెలస్ గా ఫీల్ అవుతుంది. మరి తనుజ కూడా ఫీల్ అయింది. ఈ దివ్య రాగానే భరణి గారు నాతో ఉండట్లేదు, భరణి గారు నాతో మాట్లాడలేదు. భరణి గారికి తెలుసు కదా ఎవరేందని. భరణి గారు ఫస్ట్ ఏమన్నవారు, దివ్య మెచ్యూరుడు, తనుజానే చిన్నపిల్లలా చేస్తుంది, ఇవన్నీ అన్నాడు. బయటకు పోయించినాక తనుజతో ఉంటే ఓటింగ్ పెరుగుతుంది కాబట్టి తనుజతో ఉంటుండు. ఇక్కడ పర్సనల్కి వెళ్ళిపోయారు. మనకి ఎపిసోడ్లో ఇంకా క్లారిటీ వస్తుంది ఏం మాట్లాడుకున్నారు అనేది. ఖచ్చితంగా ఎపిసోడ్ చూసి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.